నమస్కారం గురుగారు. హార్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సో వృశ్చిక రాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దామండి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో వస్తారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి వృశ్చిక రాశి కింద వస్తారండి. మనం కనుక వీళ్ళకి ఆదాయం, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానం ఈ కాంబినేషన్ వీళ్ళకి ఎలా ఉందో కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 అండి. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉండే అవకాశం. ఆదాయం 2, వ్యయం 14 అంటే తట్టుకోవడం కొంచెం కష్టమే. ఎక్కడో ఉన్నాయి కదండి, ఎక్కడో ఉంది ఫిగర్స్. అయితే రాజ్యపూజ్యం 5, అవమానం 2 ఇది కొంచెం బాగా ఉంది. ఎక్కువగా మంది రెస్పెక్ట్, గౌరవం ఇస్తూ ఉంటారు. అట్లానే వీళ్ళకి అవమానం చాలా తక్కువ అనమాట. ఇందులో ఒక లాజిక్ ఉంది, చెప్పండి. ఎందుకంటే వ్యయం 14 కాబట్టి న్యాచురల్గా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ప్రజల కోసం ఖర్చు పెడతారా? అలాంటి సేవా కార్యక్రమాలు ఏమన్నా అప్పులు చేసి చేస్తారంటారా? ఏముండదు, వ్యయం పెట్టేటప్పుడు అంటే మన దగ్గర ధనం వెళ్ళిపోతుంది, రిసీవ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదండి. రిసీవ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దానివల్ల అవమానాలు తక్కువ ఉంటాయి అంటారు. కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా గెస్ట్ చేశారు. అయితే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి వీళ్ళకి, ఆ హ్యాపీ న్యూస్ చెప్పే ముందు కొంచెం గ్రహస్థితి చూద్దాం. శని వీళ్ళకి మీనరాశిలో అండి, గురువు వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారు, రాహు కేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, తర్వాత కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఫస్ట్ సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి 8th హౌస్లో, 10th హౌస్, 5th హౌస్, 4th హౌస్లో కనుక చూసుకుంటే ఒక సాధారణంగా ఉండే మనతో ఇయర్ మనం అనుకోవాలి. ఎందుకంటేనండి 5th హౌస్లో శని వీళ్ళకి కొన్నిసార్లు హ్యాపీనెస్, కొన్నిసార్లు సంతోషం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 8th హౌస్లో గురువు ఉండటం వల్ల ఇది కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది కలిగించే స్థితి ఉంది. 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అగైన్ ఈ పొజిషన్ ఇంటికి సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే సాధ్యంగా ఉంది. కేతు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇవి ఎంత స్టేజ్లో పెడతాయంటే చాలా తక్కువ స్టేజ్లో వాళ్ళకి ఇబ్బందులు పడతాయి అనమాట. అయితే వీళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ ఇందాక మీకు చెప్పబోయాను ఏంటంటేనండి, వీళ్ళకి అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. ఇప్పుడు వెళ్ళిపోతుందా, వస్తుందంట? వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది. అది ఒక హ్యాపీ న్యూస్. ఎందుకంటే మనం ఎదుర్కోబోయే సమస్యల కంటే ఓకే ఇప్పటిదాకా మనం అనుభవించిన సమస్యలు చాలా ఎక్కువ. ఎప్పటి నుంచి మన లాస్ట్ 2 years నుంచి అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు కూడా అనుభవిస్తున్న ఈ సమస్యల నుంచి విముక్తి రాబోతుంది. అయితే రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే అవి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పటిదాకా మనం అనుభవించిన ప్రాబ్లమ్స్ పోలిస్తే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, రీసెంట్గా 1 week బ్యాక్ 10 days బ్యాక్ కాల్ చేశారు. ఏమండి మాది అర్ధాష్టమ శని అన్నారు కదండి, శని వెళ్ళిపోతున్నారు, అంతవరకు బాగానే ఉంది, హ్యాపీ అండి మాకు కూడా. మరి 8thలోకి గురువు వస్తున్నారు కదా, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కదా అని చెప్పేసి. అందుకని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి 9 గ్రహాల్లో అన్నీ అనుకూలంగా ఉండవు, అన్నీ ప్రతికూలంగా కూడా మేము ఉండవండి. కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. అయితే రెండోది ఎక్కడ చూడాలంటే సమస్య యొక్క తీవ్రత. ఇప్పుడు మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అని చెప్పాను, అది ఎంత కాంప్లికేషన్ చాలా సీరియస్గా ఉండొచ్చు, చాలా మైల్డ్గా కూడా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి వీళ్ళకి వాళ్ళు చెప్పిన విధంగా అష్టమంలో శని ఉండటం వల్ల ప్రాబ్లమే. అయితే ఇప్పటిదాకా వీళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ పోలిచేస్తే ఈ శని మనకి గురువు కలగజేసే ప్రాబ్లం అంత పెద్దది కాదు. గురువుని తృప్తిపరచడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఆయనకి మనం ఏమంటాడు, దయ, కరుణామయ అనమాట. శని అలా కాదండి, శని ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్, యూ మస్ట్ గో అన్నట్లు ఉంటాయి అనమాట. గురువు అలా కాదు, కొంచెం గురువు గారు కదండి, కొంచెం క్షమ కోరుకుంటే గురుగారికి తప్పిందని క్షమించడం, కూర్చో చదువుకొని నేర్చుకున్నట్టు ఉంటారు. అంతే తప్ప అంత శనిలాగా ఇబ్బంది పెట్టేది కాబట్టి. బట్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉంటుంది. చాలా ఎవరికి ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడి ఒక సాధారణమైన జీవితం గడిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే వీళ్ళకి 5th హౌస్లోకి శని వెళ్ళటంతో ఏమవుతుంది అంటే మనకి ఏమని చెప్తుంటే కార్యాలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపము, దాయాదులతో వ్యాజ్యము, అంటే కనుక అన్నదమ్ములతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి హీన స్త్రీ సంభోగ సంతాప, అంటే మనకేమవుతుందంటే మన స్థాయి కాని వాళ్ళతో మనమే పరిచయాలు పెంచేసుకొని వాళ్ళతో ఏమవుతుందంటే ఇబ్బందులు గురి తెచ్చుకుంటాం అనమాట. అంటే ఏమంటే వియ్యానికైనా కయ్యానికైనా సమజోడు ఉండాలంటారు. మన స్టేజ్ వాళ్ళతో గొడవ పడినా లేదంటే పరిచయం చేసినా బాగుంటుంది. మనకంటే తక్కువ స్టేజ్ వాళ్ళకి చేస్తే ఏమవుతుందండి,
అదేమవుతుంది సమాజంలో గౌరవం పోవటం, అవమానాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. అయ్యో మళ్ళీ తర్వాత బాధపడతాం, అయ్యో ఈ పనులన్నీ చేసామని చెప్పేసి. అందుకని చెప్పేసి జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్. ఇక్కడ హీన అంటే ఏమంటారంటే మన స్టేటస్ కంటే తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా తిరిగేస్తూ ఉంటాం అనమాట. దాని వల్ల బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదేమంటే అండి, ఇది మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఇది ప్రాబ్లం. ఇది వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్. అంతేకాకుండా వీళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక చిన్న పనులు చేస్తే ఆ కార్యానికి హాని అవుతుంది కానివ్వండి, చెడిపోదండి. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనస్తాపానికి గురైపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జ్ఞాతి వ్యాజ్యం, కలాహము, అంటే అన్నదమ్ములతో గొడవల అవకాశం ఎక్కువగా ఉంది. అది ఇదే శని 2nd హౌస్ 7th హౌస్ని చూడటం వల్ల ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కుటుంబాలతో గొడవలు వచ్చేసి ఫైనాన్స్కి సంబంధించిన మ్యాటర్స్లో కొంచెము ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్యకు సంబంధించిన విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్స్ విషయాల్లో కూడా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్ విషయంలో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి బాగా కన్ఫ్యూజింగ్గా కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి ఏమంటేనంటే, మనకి ఇప్పటిదాకా శని చెప్పుకుంటే కొంచెం న్యూట్రల్, తటస్థంగా ఉన్నారు, పెద్ద ఇబ్బందులు కాదు, పెద్ద అయితే వీళ్ళకి గురువు కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు. ఇది కొందరు అందరూ యాక్సెప్ట్ చేసుకోవాలి. గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే గురువు చాలా ఈజీగా ప్రసన్న అయిపోతాడండి మిగతా గ్రహాలతో పోలిస్తే. వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని మనం చూసుకుంటే, వీళ్ళకి చోరాగ్ని నృప్రభీతి గాత్ర గాంభీర్య నాశనం. నేను ఒక రియల్ టైం కేసు చెప్తాను. లాస్ట్ టైం ఇది ఈ అష్టమంలో వేరే రాశి ఉందండి. ఆ రాశి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ అష్టమంలో తులారాశి వాళ్ళకి ఇదే పరిస్థితి ఉందండి. వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారు. నాకు ఒక క్లయింట్ వచ్చారండి. వాళ్ళు అప్పటిదాకా చక్కగా ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చక్కగా హ్యాపీగా చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. 3-4 ఇయర్స్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఉన్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసేసి ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్లో వేసేసారు. వీళ్ళు లేడీ అనమాట. వీళ్ళేమో అడ్మినిస్ట్రేషన్ వర్క్లో ఆఫీస్లో ఇదంతా అయితే చక్కగా చేయగలుగుతారు. వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆల్ టుగెదర్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఎక్కడో వేసేసారు. వాళ్ళకి ఒక నమ్మకమైన వాళ్ళు కావాలని చెప్పేసి. వాళ్ళకైతే మేనేజ్మెంట్కి వీళ్ళు నమ్మకమైన వాళ్ళు, వాళ్ళకి కన్వీనియంట్. బట్ వీళ్ళు చేయాలి కదండి, అది కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ ఫీల్డ్. వీళ్ళు వెళ్ళిపోయేసి చాలా ఇబ్బంది పడిపోయారు. జాబ్ వదిలేసుకునేదాకా వెళ్ళిపోయారు వాళ్ళు. మేనేజ్మెంట్ ఏమో కాదండి, మీరు చక్కగా చేయండి, మాకు నమ్మకమైన వాళ్ళు కావాలి అని. అలాని వర్క్ ఏమో డెలివరీ చేయలేకపోతుంది. అదంతా కన్స్ట్రక్షన్ కొత్త. ఇలా చాలామందికి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చేంజెస్ వచ్చేసి బాస్తో గొడవ కానీ చాలా స్ట్రెస్ఫుల్గా గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి చేయలేని పనులు చేయటము, లేదంటే బాగా చేస్తున్న పనిలో ఇంకా గ్రోత్ లేదనుకోవటము, కొత్త అసైన్మెంట్లు ఇవ్వటం, కొత్త ఛాలెంజెస్లు రావటము ఎప్పటికీ ఈ విధంగా ఉంటుంది. మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతిలో చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం. అంటే ఏమవుతుంది, దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నృపభీతిచ్చ అంటే ఇక్కడ నృప అంటే బాస్, ఓకే, రాజు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, వీళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో అయితే బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. గాత్ర గాంభీర్య నాశనం అంటే ఇలా బాడీ లాంగ్వేజ్ అప్పటిదాకా చాలా చక్కగా నీట్గా హ్యాపీగా డిగ్నిటీగా ఉన్నవాళ్ళు ఆల్ ది వే వాళ్ళు ఇంకా ఏమంటారు, ఈ లిప్స్టిక్లు ఏమేమండవు, సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న లేడీ వెళ్ళిపోయేసి కన్స్ట్రక్షన్ దాంట్లో పడిపోతే ఇంకేముంటుందండి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కొంటే వచ్చి ఆ టైర్ వేరు, ఈ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయేది ఆ టైర్ అంతా వేరు. అది గాత్ర గాంభీర్యం పోయింది. అంటే ఏమంటే నీట్గా డిగ్నిటీగా అలంకరణ చేసుకుని అది అలంకరణ ఉండదు అనమాట. ఇది గాత్రం అంటే శరీరం, గాంభీర్యం అంటే శరీరంలో ఒక డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ ఉండదు అనమాట వాళ్ళకి. అంతేకాకుండా నిష్ఠూరం, ఎందుకంటే ఇష్టం లేని జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ అంతా మాటలు వాళ్ళకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంతే కదండి, మనకు నచ్చని పని చేయాల్సి వస్తే ఏం చేస్తాము, బాస్ చెప్పేసాడు మనం ఏం చేస్తాము, సంతోషంగా చేయను కదా, తిట్టుకుంటూ చేస్తాం అనమాట. అట్లా తిట్టుకుంటా నిష్ఠూరంగా మాట్లాడుతుంటే సాహసం, తర్వాత క్రోధం, కోపం కూడా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 4th ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎడ్యుకేషన్ ప్రకారంగా సుఖంగా ఉంటారండి. కంఫర్ట్ లగ్జరీకి సంబంధించిన విషయాలు అయితే చాలా చక్కగా ఉంటారు. 12th హౌస్లో దృష్టి ఉండటంలో వీళ్ళకి ఏమంటారు ఆస్పీషియస్ ఎక్స్పెండిచర్, శుభ ఖర్చు, శుభమూల వ్యయం. అంటే శుభకార్యాల గురించి ఎక్కువగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. పర్టికులర్గా ట్రావెల్ చేయటం, గుళ్ళు తిరగటం, యాత్రలు చేయటం, అంతేకాకుండా ఇంకా శుభకార్యాలు ఏమైనా కనుకుంటే ఇట్లాంటి శుభకార్యాల ద్వారా ఖర్చులు విపరీతంగా అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అయితే రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏంటి, వీళ్ళకి 4th హౌస్లో రాహు ఉన్నారు. వీళ్ళకి 4th హౌస్లో రాహు ఏం చేస్తారంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రియల్ టైంలో కేసెస్ నేను చాలా చూశాను. ఇది
ఇక్కడ మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలచ్చ భయప్రదం, అంతేకాకుండా గమనే కార్య నాశంచ బంధు స్థానగే ఫణి అని చెప్తారు. అంటే వెరీ సింపుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో రియల్ టైంలో నాకు చాలా కేసులు టీచ్ చేస్తున్నాం. 4వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తుంటే చిత్తభ్రంశం అంటే ఉన్నది లేనట్టు లేదంటే లేనిది ఉన్నట్టు ఒక భ్రంశ కనిపిస్తూ ఉంటారు అనమాట. అది నిజం కాదు, కానీ వీళ్ళు ఉందని భయపడుతూ భ్రమపడుతూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ మూలచ్చ భయప్రదం, వీళ్ళకి ఏం చెప్తారు, స్త్రీల ద్వారా భయపడే సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్కేస్ స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గమనే కార్య నాశంచ గమన వీళ్ళు కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే అందులో ఉపయోగం ఉండకుండా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఇందులో ఫస్ట్లో ఒక లైన్ ఉంది, చిత్తభ్రంశం అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు. అంటే ఎలా అంటే ఊహించుకుంటూ ఉంటారు. ఎలా అంటే నేను చెప్తాను, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కేసు. బ్యూటిఫుల్గా ఇల్లు కట్టుకుంటారు, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఇల్లు, పునాదుల దగ్గర నుంచి పై వరకు చక్కగా వేసుకుంటారు, పెయింట్ వేసేస్తారు. వీళ్ళు పెయింట్ బాగలేదని బాధపడుతూ కూర్చుంటారు. అంతే కదండి, ఈ పెయింట్ బాగలేదు, ఇది ఎందుకు వేయించాను అనవసరంగా, అయ్యో అని ఈ పెయింట్ గురించి తెగ వర్రీ అవుతూ ఉంటారు. చక్కగా ఇల్లంతా అలంకరణ చేసుకుంటారు, ఆ కర్టన్ దగ్గర ఏదో ఒక విషయం దగ్గర మైండ్ అంతా అందులో పడిపోతుంది అనమాట. అందుకని చిత్తభ్రంశం అంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను అప్పు అయింది అంటారు. అప్పు కాకుండా ఎలా ఉంటుంది, కొద్దిగా గొప్ప ఒక ఐదుగుంది కదా, ఇల్లు కట్టుకున్న దానికంటే సంతోషం కంటే ఈ అప్పు ఎక్కువైంది, దీని గురించి గోలగోల చేసి ఇల్లు కలర్ బాగాలేదే అని ఏదో ఒకటి, ఇలా ఇల్లంతా బాగుంది, రోడ్డు ఇలా క్రాస్ తిరిగింది, అబ్బాయి ఈ రోడ్డు ఇలా క్రాస్ ఎందుకు తిరిగింది, నాకుంటే ఇంకా నా ఇల్లు చాలా బాగుండేది, ఈ టైప్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి. ఓకే, అంటే పొందిన దానికి తృప్తి పడకుండా చిత్తభ్రంశం అది 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 చాలా మందిలో ఉంటాయండి అలాగా. మొత్తం అంతా పెళ్ళంతా బాగా జరిగింది కానీ ఒక్కళ్ళ దగ్గరే బాగాలేదని అంటూ ఉంటారు ఒక్కొక్కరు. అందుకని వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఇంటికి సంబంధించి మీరు జనరల్ ఇంట్లో ఒకటి పెళ్ళి అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి ఏదో అంతా బాగుంటుంది, అంత పెద్ద ఇల్లు కట్టుకుంటారు, 2 కోట్లు 3 కోట్లు పెట్టేసి నీట్గా, ఆ పైన ఎక్కడో కలర్ బాగలేదని బాధపడుతూ కూర్చుంటారు వీళ్ళు. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనుక పోయే అవకాశాలు ఉన్నాయా? వీళ్ళకి సంపదలు బాగున్నాయండి, ధన ప్రవాహం బాగుంది, పూజ్యం అంతా బాగుంది. వీళ్ళకి శని కారణంగా, శని దృష్టి కారణంగా అయితేనేమండి, శని నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి మరణము దేహ పీడనం అని చూపిస్తుంది. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి మరణం అన్నట్లు కూడా చూపిస్తుంది. ఎవరైనా కనుక కొంచెం హెల్త్ సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకోవాలండి. అలానే వీళ్ళకి మరణానికి సంబంధించి లేదంటే దేహపీడం హెల్త్ కాంప్లికేషన్ గురించి ఏమైనా కనుక ఉంటే ఏదైనా సరే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం లేదంటే మృత్యుంజయ అభిషేకము పాశుపతం ఖచ్చితంగా వీళ్ళు చేయించుకోవటం ఎంతైనా అవసరం అండి. ఇంతేకాకుండా వీళ్ళకి రాహు 4వ ఇంట్లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల, కేతు వల్ల ఇబ్బంది పెట్టడం వల్ల ఏమవుతుందంటే విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అండి. ఓకే, వీళ్ళకి ఓం దుమ్ దుర్గాయ నమః లేదంటే దుర్గా సప్తశ్లోకి. అంతేకాకుండా వీళ్ళకి దుర్గాదేవికి సంబంధించి మనకి విజయవాడ కనకదుర్గమ్మని ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ రాహు పెట్టే ఏమంటారండి ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీటికంటే కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏమంటేనండి వీళ్ళకి శ్రీశైలం, ఓకే, భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వీళ్ళకి స్పర్శలింగ దర్శనము, అలానే అక్కడ మనకి చండీ హోమం చేస్తారండి. ఇది వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే రాహు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే సంతానాన్ని గురించి కానీ సంతాన పాశుపతం, కొంతమంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి కుబేర పాశుపతం, ఇలా కొన్ని పాశుపతాలు ఉన్నాయి. వాళ్ళ స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఫోన్ చేసి కనుక వాళ్ళకి, ఎందుకంటే ఇవి కాకుండా వాళ్ళు ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కాకుండా కొన్ని శాపాలు అంటారండి, పితృ శాపాలు అవన్నీ. ఇవి ఏదైనా ఉండి కొంతమందికి మన రీసెంట్గా ఒకళ్ళకి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి అభిషేకం చేసాం, వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేసాం. ఏంటంటే నైట్ టైం వాళ్ళకి పీడకలాలు రావటం, ఉలిక్కి పడలేకపోవటం, ఏమంటారంటే చిత్తభ్రంశం అంటారు చెప్పండి, ఇలా అయిపోవటం, హాస్పిటల్కి పోతే ఏమీ లేదంటారు, ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు, ఏమంటారు పీడలు అంటారండి, శాపనార్థాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళకి ఏమైనా కనుక మనం కనెక్ట్ అయితే వాళ్ళకి
జాతకం చూసి వాళ్ళ యొక్క సమస్యని తెలుసుకొని పరిష్కార మార్గంగా వాళ్ళకి కావాల్సిన హోమాలు చేయటం కానివ్వండి, జపాలు చేయటం కానివ్వండి, అవన్నీ చేయించవచ్చండి. గురుగారు మరి వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఏమైనా వివాహం అయ్యే అవకాశం ఉందంటారా? సో వీళ్ళకి వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదండి. వీళ్ళకి శని కొంచెము 5వ ఇంట్లో ఉండి దృష్టి ఉండటం, వివాహాన్ని చేసుకునే వాళ్ళకి కొంచెం ఏమంటారంటారండి, కొంచెం లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడాను కొంచెం మనస్పాదులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం విషయంలో ఎలా ఉండబోతుంది? సంతానం విషయంలో చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానానికి కొంచెం అంటే ఎడ్యుకేషన్ పరంగా స్లోగా ఉంటుంది, కానీ ఏదైనా చిన్న వచ్చినా కానీ మళ్ళీ రికవరీ అవుతారండి. అంత పెద్ద సంతానానికి ప్రాబ్లం ఏమి ఉండదండి. కోర్టు సమస్యలు ఎలా ఉంటాయి గురుగారు వీళ్ళకి? సో కోర్టు సమస్యలు వీళ్ళకి యావరేజ్గా ఉంటాయండి. పెద్ద బాగుండదు అనేది ఏముండదు, బాగలేకపోవటం అనేది కూడా ఏముండదు. బట్ ఏం చెప్తామంటేనండి, వీళ్ళకి 8th హౌస్లో లేదంటే రాహు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు, సక్సెస్ అయితే రాకపోవచ్చు అండి. వీళ్ళకి కొంచెం వ్యవహారాల్లో 50-50 ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ వ్యవహారాలు ఎంతవరకు కలిసి వస్తాయి గురుగారు? కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయండి. ఒక్క 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఉన్న పొజిషన్ గృహం హోమ్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు? విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయండి. వీళ్ళకి పరవాసం చాలా చక్కగా చూపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం అయితే ఏమీ లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఏమని చెప్తారు, ధనలాభము, రాజ్యపూజ్యము అన్నీ ఉన్నాయండి. మిగతా ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. సో చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో. సో మీకు సంబంధించిన ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు బాగా తీవ్రంగా ఉంటే గనక గురుగారు చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. ఇంకా ఏదైనా హోమాలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేయాలంటే కనుక వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే కనుక గురుగారి నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు అడిగి తెలుసుకోవచ్చు, చేయించుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ.